కేవీఆర్ న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. జగన్ చెప్పిన అదానీ గూగుల్ అసలు కథ ఇది. మత్స్యకారుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమారుతుంది. బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్. త్వరలోనే మంచి రోజులు రానున్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కూటమి నేతలు వైద్య కళాశాలలను దోచుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి. జగన్ చెప్పిన అదానీ గూగుల్ అసలు కథ ఇది. అదానీ కూడా చంద్రబాబు తెచ్చారు, గూగుల్ కూడా చంద్రబాబు తెచ్చారు. గూగుల్ డేటా సెంటర్ నేనే తెచ్చా అని జగన్ అంటున్నాడు. అదానీ గూగుల్ ఒకటే అంటాడు, కానీ అవి రెండు వేరు. మరోపక్క అదానీని నేనే తెచ్చాను అని జగన్ భ్రమపడుతున్నారు. అదానీ ప్రాజెక్టు చంద్రబాబు తెచ్చారు. 2019 జనవరిలో భూమిని కేటాయిస్తూ చంద్రబాబు ఇచ్చిన జీవో ఇది. ఆ తర్వాత వచ్చిన జగన్ ఆ ప్రాజెక్టును నిలిపివేసి తర్వాత మళ్లీ హడావిడి చేసి చివరికి ఏం చేయకుండా వదిలేశారు. నిన్నటి దాకా గూగుల్ గోదాన్ అన్నారు, ఇప్పుడు గూగుల్ నేనే తెచ్చాను అంటున్నారు. అదానీ డేటా సెంటర్ కి నేను 2023లో జీవో ఇచ్చాను, అదే ఇప్పుడు రూపాంతరం చేసి వాళ్ళు కూడా ట్వీట్ చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఇవ్వదలుచుకుంది. పోనీ అదానీ నువ్వు తెచ్చావని నువ్వు భ్రమపడుతున్నావు. 12/2/2019 అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు అదానీ ఎంటర్ప్రైజెస్ 2019 జీవో. ఆ రోజున అదానీ ఎంటర్ప్రైజెస్ ని మొట్టమొదటిసారి విశాఖపట్నానికి ల్యాండ్ అలకేట్ చేస్తూ 89 ఎకరాలు ఒక దగ్గర, 300 ఎకరాలు ఒక దగ్గర, 100 ఎకరాలు ఒక దగ్గర వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2021లో మీరు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారు? దాన్ని పడుకోబెట్టారు, ఏమీ చేయలేదు. మొత్తం మీరు ఇచ్చింది 30 మెగావాట్ల ప్రాజెక్ట్ అన్నారు. ఇదిగో జీవోలు మీరు ఇచ్చినటువంటి జీవోలు. ఆ తర్వాత దాన్ని మోడిఫై చేసి ఒక 3 జీవోలు ఇచ్చారు. వాక్ టు వర్క్ అని రెసిడెన్షియల్ బిల్డింగ్ ఇళ్లు కట్టుకోవచ్చు అన్నారు, రిక్రియేషనల్ సెంటర్స్ కట్టుకోవచ్చు అన్నారు, ఓ రియల్ ఎస్టేట్ ఫెసిలిటీ క్రియేట్ చేశారు. పోనీ ఏమైనా అద్భుతాలు చేశారా అంటే మొదటి 3 ఏళ్లలో ఫస్ట్ ఇచ్చినటువంటి జీవో మొదటి 3 ఏళ్లలో 30 మెగావాట్లు పెట్టేటట్టు, తర్వాత 4 ఏళ్లకి 60 మెగావాట్లు పెట్టేటట్టు, 7 ఏళ్లలో 200 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి డేటా సెంటర్ పెట్టారు. మళ్ళీ మీరే 2023కి వచ్చేటప్పటికి అది కూడా 3 ఏళ్లు ఏమీ పని జరగకపోయేటప్పటికి మళ్ళా మీరు రియల్ ఎస్టేట్ కార్యక్రమాన్ని నడపడం కోసం మీరు రివైజ్డ్ జీవో తీసుకొచ్చారు. ఏమని? ఫేజ్ 1 ఫస్ట్ 3 ఇయర్స్ లో ఓన్లీ 10 మెగావాట్స్ కెపాసిటీ హైదరాబాద్ లో ఇప్పుడు 10-15 ఉన్నాయి. పాన్ డబ్బాలు ఎట్లున్నాయో అట్లున్నాయి హైదరాబాద్ లో. 10 మెగావాట్లవి అన్ని ఉన్నాయి హైదరాబాద్ లో. దాన్ని ఫస్ట్ 3 ఏళ్లలో 10 మెగావాట్లు అంట, రెండో ఫేజ్ లో 20 మెగావాట్లు అంట 4 ఏళ్లకి, 40 మెగావాట్లు 5 ఏళ్లలో, 70 మెగావాట్లు 6 ఏళ్లలో, 100 మెగావాట్లు 7 ఏళ్లలో మీరు ఇచ్చింది. 24,000 అంటున్నారు మీరు ఆ డాక్యుమెంట్ లో మీరు రాసుకున్నటువంటిది 14,000. మొదటి ఇచ్చిన జీవోలో 24,000 అన్నారు, మళ్ళీ డైల్యూట్ చేసి 14,000 అన్నారు. ఇన్ని అవాస్తవాలు, ఇన్ని అసత్యాలు ఎవరిని మోపి పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మెయిన్ తీసుకొచ్చింది. నేరుగా గూగుల్ తో డైలాగ్ ఓపెన్ చేశాం. చంద్రబాబు నాయుడు గారు 2019లో ఇచ్చినటువంటి అదానీ అలాట్మెంట్లు కంటిన్యూ చేశారు. మీరిచ్చిన జీవోలో కూడా మా పాత జీవోఎంఎస్ నంబర్ ని రెఫర్ చేసి ఇచ్చారు. అదే అనడానికి మీరిచ్చినటువంటి జీవోలో కూడా పాత జీవోని రెఫర్ చేశారు మీరు. ఈ రోజుకి అదానీ దగ్గర భూములు అట్లే ఉన్నాయి. అది వేరు. ఇవాళ మేము తీసుకొస్తున్నటువంటిది గూగుల్ సంస్థ నుంచి పెడుతున్నటువంటిది రైడెన్ ఇన్ఫోటెక్ అనేటువంటి వాళ్ళ అనుబంధ సంస్థ ద్వారా తీసుకొచ్చి ఫేజ్ 1 87,000 కోట్లు, ఫేజ్ 2 లో 150,000 కోట్లు, మొత్తం 150,000 కోట్ల కమిట్మెంట్ ఇచ్చినటువంటి 1000 మెగావాట్స్. మన రాయలసీమలో సామెత ఉంది, ఎన్ని పుంగనూరులు అయితే ఒక బెంగళూరు అవుతుంది. సో ఎన్ని 10 మెగావాట్లు అయితే ఒక 1000 మెగావాట్లు అవుతుందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో గూగుల్ సంస్థ రావడం ఇవాళ ప్రపంచం నివ్వరపోయింది. ఒకసారి ప్రపంచ వ్యాప్తంగా మీడియాలో జరుగుతున్న చర్చ చూడండి. యూకేలో మేము ఇన్వైట్ చేశాం, మా దగ్గరకు రాలేదు, గూగుల్ ఎందుకు పోయింది ఇండియాకి ఏం చూస్తున్నారు? ఫస్ట్ 3 రోజులు తిట్టారు, అది గోడౌన్, 4 కంప్యూటర్ల పేముండే ఉద్యోగాలు రావాలి. 4వ రోజుకి రియలైజ్ అయిపోయి నేనే తెచ్చానని చెప్పుకుంటున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసే వాళ్ళన్నా సరిగ్గా పెట్టుకోండి. అదే కోడిగుడి ఫ్యాక్టరీ, అల్లం ఫ్యాక్టరీ తెచ్చామని చెప్పి ఐటీ మినిస్టర్ ను పెట్టుకున్నావు గతంలో. ఆయన పెట్టుకుంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అదాని మీరే తెచ్చారు అని చెప్పి అనుకుంటున్నారేమో భ్రమలో. అదానీని కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు. ఇవాళ గూగుల్ ని కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు. మీకు జీవోల కాపీలు అన్నింటినీ కూడా పంపిస్తున్నాం. ఓపికగా చదువుకోండి. చదివే ఓపిక లేకపోతే చదివించుకోండి. అయితే సరైన ట్రాన్స్లేటర్ ని పెట్టుకోండి. నక్కపల్లి మండలం
రాజయ్యపేటలో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పర్యటన. బల్క్ డ్రగ్స్ పార్క్ కి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా నిరసనలు చేపడుతున్న మత్స్యకారులకు సంఘీభావం తెలిపిన రామచంద్ర యాదవ్ రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారులతో కలిసి పర్యటించి మత్స్యకార సమస్యలు తెలుసుకుంటున్న రామచంద్ర యాదవ్ కామెంట్స్. మత్స్యకారుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుంది. తప్పుడు కేసులతో మత్స్యకారులను, గ్రామస్తులను భయపెడుతున్నారు. మత్స్యకారులు సముద్రంపై వేట తప్ప మరి ఏ పని చేయలేరు. వారి వృత్తిని దైవంగా భావిస్తారు. తీర సంపదను కొల్లగొట్టేందుకు విదేశీ పరిశ్రమలతో పేరుతో ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకుని మత్స్యకారుల జీవన ఉపాధిపై దెబ్బతీస్తున్నారు. రాజయ్యపేట మత్స్యకారుల సమస్యలు కేంద్ర ప్రభుత్వం పేదల దగ్గరకు తీసుకువెళ్తా పరిశ్రమల పేరుతో మత్స్యకారుల జీవన ఉపాధిపై కొడితే చూస్తూ ఊరుకోం. రాజయ్యపేట గ్రామస్తులకు బీవైసీ పార్టీ అండగా ఉంటుంది అవుతుందని చెప్పి గత 44 రోజుల నుండి పోరాటం చేస్తున్న ప్రభుత్వము చీమ కుట్టినట్టు కూడా లేకుండా దౌర్జన్యం చేస్తూ పోలీసులను అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టి గ్రామస్తులను, మత్స్యకారులని భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మామూలుగా ఏ వృత్తిలో వాడున్నా ఆ వృత్తిని పక్కన పెట్టి మరో వృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ నాకు తెలిసినంత వరకు మత్స్యకారులు వారి వృత్తిని దైవంగా భావించి వారి వృత్తిని కాకుండా మరి ఏ ఒక్క పని చేయడానికి సిద్ధపడరు. ఆదాయం వచ్చినా రాకపోయినా, తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా వారి వృత్తిని దైవంగా భావిస్తారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఎన్నో చోట్ల ఈ ప్రాంతంలో కాకుండా మరొక చోట ఈ ఫ్యాక్టరీని తీసుకొచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలము తీర సంపదను కొల్లగొట్టడానికి విదేశీ కంపెనీలకు అందులో వీళ్ళ యొక్క వాటాల కోసము ఈరోజు కక్కుర్తిపడి ప్రభుత్వము చీకటి ఒప్పందాలు చేసుకొని ఈ విధంగా మత్స్యకారులతో జీవితంతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, రాజయ్యపేట మత్స్యకారులకు న్యాయం జరిగేంత వరకు ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని ఇక్కడ నుండి తరలించేంత వరకు బీసీవై పార్టీ మత్స్యకారులకు అండగా ఉంటుంది. ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు చేసినా వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అవసరమైతే ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా చర్చించే ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. త్వరలోనే మంచి రోజులు రానున్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆదివారం సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని బంజలాల్పేట డివిజన్లో గల హమాలి బస్సులో మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బోడ్రాయి పండుగను బస్తీవాసులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బోడ్రాయి పండుగకు వచ్చిన కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్లకు హమాలి బస్తీవాసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాణసంచ కాల్చి డప్పు చప్పుళ్లు, పోతురాజుల నృత్యాలు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం బోడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పల్లెటూర్లలో మాత్రమే నిర్వహించే బోడ్రాయి పండుగను హమాలి బస్తీలో ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు అంత సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఒక్క సనత్ నగర్ నియోజకవర్గంలోనే కాకుండా హైదరాబాద్ లో ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలిచే గొప్ప నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్, పద్మరావు నగర్ ఇన్ఛార్జ్ గుర్రం పవన్ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు హేమలత, టి మహేశ్వరి, సునీత, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశన్ రాజు, కోలన్ బాలరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్లకు చెందిన పలువురు నాయకులు, బస్తీవాసులు సత్యనారాయణ, సుభాష్, యాదగిరి, రవి, కుశాల్, వెంకటేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. అందరూ వచ్చిందా? ఎందుకంటే బొడ్రాయి పండుగ జరుగుతుంది కదా, బాగున్నారు. అమ్మాలి బస్తీ వాళ్ళందరూ, మన కేటీఆర్ గారు వచ్చిండ్రు, హరీశన్ వచ్చిండు. సరే, మీకు కూడా పూజలు పొద్దుటి నుంచి బోనాలు అయినాయి, పూజలు అయినాయి, భోజనానికి కూడా టైం అవుతుంది కాబట్టి మీ టైం ఎక్కువ తీసుకోకుండా మీ అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ గౌరవ మాజీ మంత్రి వర్యులు హరీష్ అన్న మాట్లాడవలసిందిగా కోరుతాం.
హమాలి బస్తీ అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ కూడా ఈ బొడ్రాయి పండుగ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జనరల్ గా అమ్మవారిని బొడ్రాయి పండుగ చేస్తే అంతా మంచి జరుగుతుంది, శాంతి చేయాలని, ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మన కోరికలన్నీ నెరవేరాలని ఈ బొడ్రాయి పండుగ చేస్తూ ఉంటాం. గ్రామాల్లో ఇంకా బాగా చేస్తుంటారు బొడ్రాయి పండుగ. ఊర్లలో ఊరంతా కులాలకు మనకి కూడా ఈ బొడ్రాయి పండుగ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జనరల్ గా అమ్మవారిని బొడ్రాయి పండుగ చేస్తే అంతా మంచి జరుగుతుంది, శాంతి చేయాలని, ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మన కోరికలన్నీ నెరవేరాలని ఈ బొడ్రాయి పండుగ చేస్తూ ఉంటాం. గ్రామాల్లో ఇంకా బాగా చేస్తుంటారు బొడ్రాయి పండుగ. ఊర్లలో ఊరంతా కులాలకు మతాలకు అతీతంగా అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఊరంతా కలిసి బొడ్రాయి పండుగ చేస్తుంటారు. ఇలా ఆ సాంప్రదాయాన్ని మన బన్సీలాల్పేట డివిజన్ లో అమాలి బస్తీలో మీరు కూడా ఇంకా చక్కగా చేయడం చాలా చాలా సంతోషం. బాగా సామాజికమైన ఇంకా ఎక్కువ లంబా చూడ మాట్లాడకుండా మీరందరికీ ఇక రాష్ట్రంలో ఏమైందో కూడా మనకు తెలుసు. మనకు కూడా ఒక శని పట్టింది. ఏం శని పట్టింది? ఆ శని పీడ విరగడ కావాలని, మళ్ళీ పాత రోజులు రావాలి, మంచి రోజులు రావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. మటన్ చికెన్ అన్ని రెడీ ఉన్నాయంట. మరి ఇప్పుడు గౌరవనీయులు మన యువ నాయకులు భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవ తారక రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, మాకు అదిరిపోయేటువంటి స్వాగతం తెలిపిన మా తమ్ముళ్లకు నమస్కారం. 3వ సంవత్సరం అట్లాగే బోనాలు ఎత్తి కష్టపడి వాళ్ళు నూకంగా వీళ్ళు నూకంగా తట్టుకొని నిలబడ్డ మా ఆడబిడ్డలకు మూడవసారి మరి పల్లెటూళ్ళలో చూస్తాం బొడ్రాయి పండుగ. కానీ ఇలా హమాలి బస్తీలో, సనత్ నగర్ లో, సికింద్రాబాద్ లో ఇంత జోరుదారుగా మా సీనియర్ ఏదైతే పండుగ చేస్తుందో మొత్తం అందరికీ పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, మరి ఇవాళ పండుగ రోజు, పండుగ అంటే ఇవాళ మొత్తం కుటుంబం అంతా ఇవాళ బ్రహ్మాండంగా అందరు మహిళలందరూ మంచి సింగారించుకొని చక్కగా కొత్త చీర కట్టుకొని చాలా చక్కగా తయారై, మా పిల్లలు కూడా అందరు తయారై వచ్చారు. చాలా సంతోషం. ఒకటే ఒక్క మాట, మీకు తెలుసు మనకు 2 ఏళ్ళ మన ప్రభుత్వం పోయి, అయినప్పటికీ ఏ కష్టం వచ్చినా ఏ తక్లీఫ్ వచ్చినా మీకు అండగా నిలబడ్డది ఎవరు? రేపటి కూడా గట్టే ఉంటది. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు హైదరాబాద్ లో, ఒక సనత్ నగర్ లో కాదు, హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడి నాయకుడు. అట్లాంటి నాయకుడు నాయకత్వంలో తప్పకుండా గత 10 సంవత్సరాలు ఎట్లయితే బ్రహ్మాండంగా మనం హైదరాబాద్ నడుస్తున్నామో రేపు నడుచుకుందాం. మంచి రోజులు తొందరగానే వస్తాయి. కానీ మంచి రోజులు నాకు తెలిసి తొందరగా వచ్చినాక ఒక తరకింపు ఉంది, ఒక ఉపాయం ఉంది. ఆ ఉపాయం ఏమిటిది అంటే ఏమిటిది? ఎప్పుడు ఓట్లు ఎప్పుడున్నాయి? నవంబర్ 11 నాడు జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ తిరిగానా? చుట్టాలున్నారా? ఎవరన్నా ఉన్నారా? ఉంటే ఒక ఫోన్ కొట్టి అడుగు, అక్కడ దాకా పోయిరాలి. అక్కడే ఉన్నది జూబ్లీహిల్స్. అక్కడ ఇక్కడ బటన్ వస్తే అక్కడ లైట్ వెలగాలి. పరిస్థితిలో మీరు కట్కేస్తే బుగ్గ అక్కడ వెలగాలి. వెలుగుతుందా? చుట్టాలు దోస్తులు అందరికి ఎప్పుడు ఏ గుర్తుకేయాలి? కేసు పెడితే మీ మీద పెడతారు. నాకంటే పేరు పేరున అందరికి నమస్కారం. మరి ఇట్లాగే సుఖ సంతోషాలతో శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. కూటమి నేతలు వైద్య కళాశాలను దోచుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట వైసీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రైవేటు వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలు తండోపతండాలుగా ముందుకు వచ్చి సంతకాలు చేస్తున్నారని తెలిపారు. ప్రజల హక్కుల కోసం గలం విప్పుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కటారి సురేష్, భీమేశ్ రెడ్డి, సురేష్ ప్రకాష్,
రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జనరల్ సెక్రటరీ కిషన్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు భీమేష్ రెడ్డి, అలాగే స్టేట్ స్పోక్స్ పర్సన్ సురేష్, నగర అధ్యక్షుడు ప్రకాష్, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జనరల్ సెక్రటరీ కిషన్, తర్వాత వాళ్ళ మిత్ర బృందము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈ కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా హాస్పిటల్ దగ్గర ఈరోజు ఇక్కడ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ చాలామంది ఇక్కడ బస్సు దిగిన వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ వాలంటరీగా వచ్చి మేము సంతకం పెడతాము, మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ఇవ్వకూడదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆపేదానికి మీరు పోరాటం చేయండి, మీ వెంట మేము ఉంటామని ఈరోజు అందరూ కూడా ఈరోజు ఇక్కడ పాల్గొని సంతకాల కార్యక్రమంలో చేస్తున్నారు. వాళ్ళే కాకుండా వాళ్ళ మిత్రులను, వాళ్ళ బంధువులను అందరిని పిలుచుకోవచ్చి సంతకాలు పెడుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలు ఖచ్చితంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవాలి. ప్రైవేటు వాళ్ళ ద్వారా టీడీపీ వాళ్ళు దోచుకునే కార్యక్రమం పెట్టినారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఆపు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందరిపోతుంది. 26వ తేదీన ఈ కోటి సంతకాలు అన్నీ తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా గవర్నర్ గారికి అప్పచెప్తారు. కాబట్టి అప్పటికి ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపకుంటే, గవర్నర్ చెప్పినా కూడా వాళ్ళు తెలివి తెచ్చుకొని ఆపకుంటే జాతీయ స్థాయిలో పోరాటం చేసి ఈ ప్రక్రియను ఆపేదానికి పోరాటం జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో కర్నూలు జనరల్ హాస్పిటల్ దగ్గర మన జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి అన్న, అలాగే అక్క విజయమనోహర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రైవేట్ కాలేజీలు, ఈ గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తున్న చంద్రబాబు నాయుడికి, అయ్యా మీరు పిల్లలకు విద్యను దూరం చేయబోతున్నారు, ఇది మానుకోండి, లేకుంటే రాబోయే కాలంలో మళ్ళీ ఈ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మరింత ఉధృతం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ మీరు ఈ జీవోని రద్దు చేసుకోవాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ చెప్పిన అదానీ గూగుల్ అసలు కథ ఇది. మత్స్యకారుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుంది. బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్. త్వరలోనే మంచి రోజులు రానున్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కూటమి నేతలు వైద్య కళాశాలలను దోచుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి.